హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం అనమాట. ఇది మనకి ఫిన్స్కి సంబంధించి అంటే యూనిట్ 2లో మనకి ఏ బిట్గా కానీ బి బిట్గా కానీ అంటే ఒక బిట్గా అడగాలనుకుంటే ఈ మోడల్ అయితే అడుగుతున్నాడు అనమాట. సో అందుకని ఈరోజు వీడియోలో ఈ మోడల్ ఎలా చేయాలి, ఎందుకంటే క్యాలిక్యులేట్ ద థర్మల్ కండక్టివిటీ. సో థర్మల్ కండక్టివిటీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. నేను అనిత. ప్రాబ్లం ఏంటంటే one end of a long rod 35 mm in diameter is inserted into furnace with a other end projecting in the outside air. After in steady state is reached, the temperature of the rod is measured at 2 points 180 mm apart and found to be 180 degrees and 145 degrees centigrade. The atmospheric air temperature is 25 degrees. If the heat transfer coefficient is 65 watt per meter square degree centigrade, calculate the thermal conductivity of the rod అని ఇచ్చాడనమాట. సో మనం ఇప్పుడు థర్మల్ కండక్టివిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటండి, గివెన్ డేటా అన్నది రాసుకోవాలి. సో గివెన్ డేటా. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, డయామీటర్ ఆఫ్ ది రాడ్, డయామీటర్ ఆఫ్ రాడ్ ఈ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు, 35 mm. సో ఎంఎంలో ఇచ్చాడు కాబట్టి మీటర్స్లోకి మార్చుకోవాలి. సో లెంత్ ఎల్ ఈక్వల్ టు మనకి 180 mm అన్నది ఇచ్చాడు కాబట్టి మనకి మీటర్స్లో 0.18 మీటర్స్. సో నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు, టెంపరేచర్స్ అనేవి ఇచ్చాడు. టెంపరేచర్స్ ఎలా ఇచ్చాడు, అట్మాస్ఫియరిక్ టెంపరేచర్. ఓకేనండి, అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అన్నది పిఏ ఈక్వల్ టు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నది ఇచ్చాడు. అలాగే మనకి హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ హెచ్ ఈక్వల్ టు 65 వాట్ పర్ మీటర్ స్క్వేర్ డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఇచ్చాడు. సో ఓకేనా. దీని తర్వాత మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ రెండు టెంపరేచర్ని ఒకసారి మనం 180 డిగ్రీస్ని 145 డిగ్రీస్ని ఒక పక్కన పెడతాం. సో ఇప్పుడు మనకి థర్మల్ కండక్టివిటీ కే అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఒక కన్సిడర్ చేసుకుంటే మనకి ఒక x ఈక్వల్ టు 0 అన్నాడు, అలాగే x ఈక్వల్ టు ఎల్ అన్నాడు. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే స్టార్టింగ్ పాయింట్ 0, అలాగే లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి ఎల్. సో దీన్ని ఇన్సులేటెడ్ టిప్గా మనం కన్సిడర్ చేసుకుందాం. ఎందుకంటే ద ఫిన్ అజ్యూమ్డ్ దట్ ఎండ్ ఆఫ్ ది ఫిన్ ఈజ్ ఇన్సులేటెడ్ బికాస్ ఆఫ్ x ఈక్వల్ టు స్టార్టింగ్ పాయింట్ 0 అండ్ మెజర్డ్కి వచ్చేసరికి x ఈక్వల్ టు ఎల్. సో కాబట్టి మనకి సొల్యూషన్లో అజ్యూమ్ దట్ the end of the fin is insulated. Okay, insulated when x equal to 0 starting point, x equal to L measuring. ఓకే, ఈ టూ కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ అజ్యూమ్ అని చేసుకుంటున్నాం. సో మీకు పేజ్ నెంబర్ డేటా బుక్లో పేజ్ నెంబర్ 50 అండి, ఇన్సులేటెడ్ టిప్ అని చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో దానికి ఫార్ములా వచ్చేసి తీటా బై తీటా నాట్ ఈక్వల్ టు టీ మైనస్ టీఏ బై టీ నాట్ మైనస్ టీఏ. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ ఎం ఎల్ మైనస్ ఎక్స్ బై సో ఇక్కడ x ఈక్వల్ టు ఎల్ అయినప్పుడు ఈ టర్మ్ అంతా 1 అవుతుందండి. అంటే టీ మైనస్ టీఏ బై టీ నాట్ మైనస్ టీఏ ఈక్వల్ టు 1 బై కాస్ హెచ్ ఎంఎల్. ఓకేనా, ఈ టీ అంటే 145, టీఏ అంటే మనకి 25, టీ నాట్ అంటే 180, టీఏ అంటే 25 ఈక్వల్ టు 1 బై
cos h ml. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. 145 minus 25 divided by 180 minus 25 that is equal to 0.774 అనేది వచ్చింది. ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనకి క్యాలిక్యులేషన్ అన్నదే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎంత వచ్చిందండి? 0.7. మనకి ఇప్పుడు cos h mlని నేను ఇటువైపు తీసుకొస్తే cos h ml ఈక్వల్ టు ఏమవుతుంది? 1/0.774 అన్నది అవుతుంది. సో 1/0.774 అంటే మనకి 1.292 అన్నది వస్తుంది. ఓకేనా? 1.292 అన్నది వస్తుంది. అంటే మనకి ఇక్కడ cos h ml ఈక్వల్ టు 1.292 అన్నది వచ్చింది. సో మనకి ఇక్కడ ఏం కావాలి? ml అన్నది కావాలి. సో cos hని నేను ఇటువైపుకి పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ml ఈక్వల్ టు cos h ఇన్వర్స్ 1.292. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? cos h ఇన్వర్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో క్యాలిక్యులేటర్లో చూడండి, మీకు ఇక్కడ HYP అని కనిపిస్తుంది. ఓకేనా? HYP హైపర్. సో హైపర్ ప్రెస్ చేసి షిఫ్ట్ కాస్. సో మనకి ఇక్కడ కాస్ ఇన్వర్స్ అన్నది వస్తుంది. సో 1.292. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.746 అన్నది వస్తుంది. ml ఈక్వల్ టు మనకి 0.746. ఓకే, సో 746 అన్నది వచ్చింది మనకి. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి? m ఒక్కటే కావాలి. సో m ఈక్వల్ టు ఏమవుతుంది? మళ్ళీ 0.746 డివైడెడ్ బై l. ఓకేనా? సో జనరల్గా మనకి mకి ఫార్ములా ఏంటండి? √hp/ka కదా జనరల్ ఫార్ములా. hp/ka. సో దీన్ని ఈ రెండింటిని మనం ఇప్పుడు ఈక్వల్ చేద్దాం. సో √hp/ka ఈక్వల్ టు 0.746 డివైడెడ్ బై l. ఓకేనా? ఈ రూట్ ఇటువైపు పంపిస్తే ఏమవుతుందండి? స్క్వేర్ అవుతుంది. hp/ka ఈక్వల్ టు 0.746 స్క్వేర్ బై l స్క్వేర్. ఓకే కదా? సో చాలా క్లియర్గా చెప్తున్నాను, వినండి. రూట్ని నేను ఇటువైపుకి పంపించాను. దీని తర్వాత మనకి ఇక్కడ పెరిమీటర్కి ఏరియాకి ఫార్ములాస్ రాసుకుందాం. h/kని చేసేసి పెరిమీటర్కి πd, ఏరియాకేమో π/4d². సో π/4d² చేస్తే మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు 0.746 స్క్వేర్ బై l స్క్వేర్. సో ఇక్కడ d² పై క్యాన్సిల్ అయిపోతే మనకి ఏంటంటే మిగులుతుంది? 4h/kd అన్నది మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.746 స్క్వేర్ బై l స్క్వేర్. సో 4 into h. నేను ఫస్ట్ ఇక్కడ ఈ వాల్యూని చేసేస్తున్నాను. 0.746 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0.556 బై l స్క్వేర్. మనకి ఇక్కడ k వాల్యూ అంటే k మనకి వాల్యూ కావాలి కాబట్టి మనకి ఇక్కడ 4h ఇది పైకి వెళ్తుంది. 4h l స్క్వేర్ బై మనకి ఇంకేం మిగులుతుందండి? 0.556 ఇంటూ d. ఓకే, మనకి 4h అంటే 65, l అంటే 0.18 స్క్వేర్ డివైడెడ్ బై 0.556 ఇంటూ మనకి డయామీటర్ 0.035 అన్నది వస్తుంది. సో ఇలా వాల్యూస్ అన్నది మనం వేసుకున్నాక క్యాలిక్యులేషన్ అనేది చేస్తాను. క్యాలిక్యులేట్ చేస్తే మనకి k ఈక్వల్ టు 432.88 అన్నది వచ్చిందండి. 438. ఓకే, 432.88 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెంటీగ్రేడ్ k వాల్యూ. సో ఒకవేళ ఇలా కనుక k అడిగినట్టయితే మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలండి. చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ml
కాస్ హెచ్ ఇన్వర్స్ అన్నది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కాస్ హెచ్ ఇన్వర్స్ క్యాలిక్యులేటర్లో మనకి ఇక్కడ చూడండి హెచ్వైపి అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి మనకి షిఫ్ట్ కాస్ అయితే మనకి ఇక్కడ కాస్ ఇన్వర్స్ అనేది వచ్చేస్తుంది. వాల్యూ ఎక్కడ ఉంటే ఎంత ఉంటే అది వేసి మనం క్యాలిక్యులేట్ చేసేస్తాం. సో ఇది ఈ ప్రాబ్లం. నెక్స్ట్ రిజల్ట్ అన్నది రాస్తారు. రిజల్ట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, అలాగే కే వాల్యూ అన్నది ఫైండ్ అవుట్ చేసాం. సో ఇలా రాసి రిజల్ట్ అన్నది రాసి మనం ప్రాబ్లమ్ని కన్క్లూడ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా, పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.